నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతుంది. ఈరోజు సంక్రాంతి పండుగ ఉన్న సందర్భంగా కొనుగోలుదారులు తక్కువ వచ్చారు, అలాగే జీవాలు కానీ తక్కువ వచ్చాయని చెప్పొచ్చు. కొంచెం వ్యాపారాలు తక్కువ అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏమంటే, పోయిన వారము రైతులకి మోసం చేసి దొంగ నోట్లు అయితే అంటగట్టారు కొంతమంది. ఎందుకంటే తెల్లవారుజామున 5 గంటల ముగ్గులో అయితే వ్యాపారాలు అయితే జరిగినాయి. 32,000 వరకు అయితే రైతులకి దొంగ నోట్లు ఇచ్చి గొర్రెలు అయితే పట్టుకొని వెళ్ళారు. ఇదొకటి గమనించండి. ప్రతి ఒక్క మార్కెట్లో కానీ ప్రతి ఒక్క రైతు కానీ ఈ దొంగ నోట్లు ఈ మధ్య చాలా వరకు అయితే మార్కెట్లలో టార్గెట్లు చేసుకొని రైతులకైతే ఇచ్చేసి గొర్రెలు కానీ ఆవులు కానీ పట్టుకెళ్తున్నారు. ఇదొకటి గమనించండి. ముఖ్యంగా గొర్రెల మేకల రైతులు, ఆవుల రైతులు అండి. అయితే ఈరోజు సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఉన్నాయో సార్ చూద్దాము. ఇది అడ్రస్ కానీ కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. మరొకటని, మనం కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, కేరళ రబ్బర్ మ్యాట్లు, జిందాల్ మ్యాట్లు, హర్యానా పారలు, గంపలు, తాళ్ళు, ఇలాంటివన్నీ గుజరాత్లో దొరికే ఐటెంలు మనం కదిరి నుంచి అయితే అమ్ముతున్నాం తక్కువ ధరలో. అవి కానీ మన దగ్గర ఉంటాయి. కాల్ చేసి అయితే ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ యానిమల్ ఫీడ్, ఈ ఫీడ్ వచ్చేసి దాదాపు 12 రకాల దానాలతో తయారు చేసిన ఫీడు. మొక్కజొన్న, గోధుమలు, సద్దలు, రాగులు, సోయా, డిఓసి, మల్టీవిటమిన్, బ్లాక్ సాల్ట్, ఇలాంటివన్నీ 12 రకాలతో తయారు చేసిన ఫీడ్ అండి. ఇది కానీ 30 కేజీల ప్యాకెట్లు అయితే మన దగ్గర అయితే ఉంటాయి. ఈ ఫీడ్ వచ్చేసి తినడం వల్ల పొట్టేళ్ళు నెలకు 5 కేజీలు వెయిట్ అయితే పెరుగుతున్నాయి. మేకపోతులు కానీ నెలకు 5 కేజీలు వెయిట్ అయితే పెరుగుతున్నాయి. ఆవుల్లో కానీ డైలీ 1/2 లీటర్ అయితే పాల శాతం అయితే పెరుగుతుందండి. ఫీడ్ అయితే నెంబర్ 1గా ఉన్నది. మనం ప్రాక్టికల్గా రైతులకి ఇచ్చిన తర్వాత ఈ మాట అయితే చెప్తున్నాం. ఈ ఫీడ్ కానీ మన దగ్గర అయితే కదిరిలో అయితే అందుబాటులో ఉన్నది. ఎవరికైనా కావాలంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి. పదండి. ఎంత చెప్పినారా? 31.5. 31.5 అయితే చెప్తున్నారు జోడి. జత మేకపోతులు 31,500 జోడి అయితే చెప్తున్నారు. మొత్తం పిల్ల మేకలు అయితే ఉన్నాయండి. మొత్తం ఏం రేట్ నా పిల్ల మేక? పిల్ల మేక ఏం రేటు? 14,000. ఏది ఒక పిల్ల ఒక మేక? అవి బండ్లోటిగానే అన్నీ కొన్నారా మీరు? అమ్మేటివేనా? అమ్మేటివి. ఒక పిల్ల ఒక మేక 14,000 చెప్తున్నారని 14,000 అయితే చెప్తున్నారు. ఇచ్చే రేట్ ఏం రేట్? 13 వరకు ఫైనల్ కావచ్చు. అది కాకపోతే అది 26,000 చెప్తున్నారా? చెప్తున్నాం. 24,000 కొనిండేది. అవునులే. ఎన్ని రోజులు కొని 2-3 నెలలు అయింది. అయితే తగ్గిపోయింది. అది తగ్గిందా? అంటే మేకల మీద పడా? సరే రైట్, థ్యాంక్స్. ఇవి ఒక మేకపోతులు అయితే ఉన్నాయండి. ఒక కట్ట 16 నా ఏం రేట్ నా మేకపోతులు? జత 18,000. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసపరంగా? 12 కేజీలతో వస్తాయా? జత 18,000 అయితే చెప్తున్నారు అండి. 18,000 జోడి అయితే చెప్తున్నారు. 12 నుంచి 15 కేజీల వరకు మాంసం పడేటివి అయితే ఉన్నాయండి. రైట్. ఎట్లా చెప్తావా? 18,000 జత మేకపోతులు 18,000 అయితే చెప్తున్నారు. 18,000 జోడి. ఎన్ని కేజీలు పడవచ్చు పెద్దయా? తెలీదా? అవునులే. 18,000 జత. దొంగ నోట్లు ఇస్తున్నారు, చూసుకొని తీసుకోండి. ఏమంటే అదే మొన్న మార్పైన 32,000 వేసినారు.
ఏనా మొన్న పెద్ద సైజు మేకపోతులు అయితే ఉన్నాయండి. ఒక్కోటి ఏం రేటు అడుగుదాం. ఏం రేటు ఒక్కోటి? ఒకటి అవునా? చెప్పు ఇంకోసారి. 95 95,000 అయితే చెప్తున్నారండి. 4 పెద్ద సైజ్ మేకపోతులు 95,000 అయితే చెప్తున్నారు. అదండి సంతలలో ఇప్పుడు వీడియోలు తీసే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. పాపం రైతులు అయితే బేజారు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పాలన్నట్టుగా 4 మేకపోతులు అయితే అండి. ఏం రేటు ఏం రేట్నా? ఎట్లా? 19. ఏది ఈ జతనా? ఈ జత మాత్రం 19,000 అయితే. 18,000కి ఇచ్చేస్తావా? 18కి ఇస్తావా? అదండి 19,000 అయితే చెప్తున్నారు. 18,000కి అయితే 2 పోతులే కదా ఇవి? 2 పోతులే. ఎన్ని ఒక 12 కేజీలతో వస్తాయా? ఇది 13 వస్తుంది. అది 13 కేజీలు వస్తుంది మాంసం పరంగా. రైట్ రైట్ థ్యాంక్స్. 7.5 ఇదొకటి 7,500 అయితే చెప్తున్నారు. 7,500 జత. అదే అది పోతా మరొకటి పోత ఒకటి. ఆ జత 12,500 చెప్తున్నావా? ఈ జత 12,500 అయితే చెప్తున్నాను. 12,500. 2 పిల్లలు మేక అయితే ఉన్నాయండి. ఏం రేటు చెప్తారో అడుగుదాం. పెద్ద ఎట్లా ఇవి? ఎట్లా చెప్తావా? 18,500. 2 పిల్లలు మేక, అమ్మడాల మేక 18,500 అయితే చెప్తున్నారండి. 18,500 గుంపు అయితే ఉంది. అన్ని మేకపోతులా ఇవి? ఏం రేటు చెప్తారు పెద్ద? 22తో జత పోతులు 22,000 అయితే చెప్తున్నారండి. జత 22,000. 16 కేజీలతో వస్తాయా మాంసం పరంగా? 16 కేజీలతో మాంసం పరంగా అయితే వస్తాయి అంటున్నారండి. అమ్మినప్పుడు డబ్బులు చూసుకోండి పెద్దయా. 500 నోట్లు దొంగ నోట్లు ఇస్తున్నారు. అదే ఎందుకంటే అది జాగ్రత్తగా. మొన్న 32,000 ఒక రైతుకి ఇచ్చేసినారు. వాళ్ళ సంతల్లో రైతులకి టార్గెట్ చేసి ఇస్తున్నారు. మీరు కానీ ఇచ్చేటప్పుడు 500 నోట్లు అవి చెక్ చేసుకోండి. ఏం రేట్ నా మేకలు ఇవి? 16,000తో జత. పెద్ద సైజ్ మేకలు 16,000 అయితే చెప్తున్నాను. 16,000 జోడి. పెద్ద అయిపోయి 16,000. కాదు ఎట్లా అడిగినారు? ఎట్లా ఇస్తారన్నా? చెప్పింటే వాళ్ళు 15,000 అడుగుతున్నారు. ఇంకా ఏం ఇలేదా? ఇంకెట్లా 16కి 200 తక్కువ అయితే ఇద్దామన్నారు. పిల్లలు లేవుగా? అన్నీ పెద్ద మేకలే. రైట్. ఒక మేకలు అయితే ఉన్నాయండి. నల్ల మేకలు. ఏనా ఎట్లా చెప్పినారన్నా? 18,500 చెప్తాను. 18,500. 18,500 జోడీ అయితే చెప్తున్నారండి. జత మేకపోతులు 18,500. అన్ని పెద్ద సైజు మేకపోతులు మేకలు సారీ పెద్ద సైజు మేకలు జోడీ 18,000. లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేట్ పెద్దయా? ఎట్లా చెప్పినారు పెద్దయా? ఎట్లా చెప్పి? 24,000 జత. 24,000 అయితే చెప్తున్నాను. 24,000 జోడీ. 16 కేజీల వరకు మాంసం పడేటివి అయితే ఉన్నాయి. 16-17 కేజీలు. 24,000 జోడీ అయితే చెప్తున్నారు. ఏం రేట్నా? 32.
ఎవరు అయిపోయా ఆయన అవుతాను బేరము 20,000కి అడుగుతున్నాడా 27కి జత 32,000 చెప్పిండ్రు 27కి అయితే అడుగుతున్నారు అంటాను. అదే జోడీ 32,000 అయితే చెప్పినారు. 27 వరకు అడిగినారు. ఆయన ఈ ఫైనల్ రేట్ అయితే కాలేదు. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఏం రేట్ నా నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు 21.5 అడుగుతున్నారా? 24 చెప్పినారు. 21.5 అడుగుతున్నారా? ఎన్ని కేజీలు పడచ్చు మాంసపరంగా? 15 కేజీలు 16 కేజీలు పెట్టుకోవచ్చు యావరేజ్గా. అదండి. ఏం రేట్ నా పొట్టేళ్ళు 18,000 జత అయితే చెప్తున్నారండి అన్న. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసపరంగా? యావరేజ్గా ఒక 16 కేజీలు పెట్టుకోవచ్చా? 14-15 యావరేజ్గా 15 కేజీలతో పెట్టుకోవచ్చా? లాస్ట్ రేట్ నా ఇచ్చే రేటు ఫైనల్ రేట్ ఏం రేటు కావచ్చు? 18,000 ఫైనలే 18. చెప్పేది ఎంత చెప్తారో? 20-21 చెప్తారా? ఫైనల్ రేట్ 18,000 అయితే చెప్తున్నారండి. జోడి జత పొట్టేళ్ళు కదిరి సంతలో గుంపు అయితే ఉందండి. పెద్ద కట్ట. ఏం రేటు చెప్తున్నాడు అన్న? 25,000 చెప్పినారా? 25,000 జత. ఎట్లా అడుగుతున్నారా? 22కి అడుగుతున్నారా? 22,000కి అడుగుతున్నారు అంటండి. ఎన్ని ఉన్నాయన్నా ఇవి మొత్తము? 95 పొట్టేళ్ళు ఉన్నాయి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 20 కేజీలు వస్తాయి. 20 కేజీలు మాంసం పరంగా అయితే చెప్తున్నారు. ఇక 16 కేజీలతో యావరేజ్గా అయితే పెట్టుకోవచ్చు మొత్తం కట్ట మీద. పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. నా ఏం రేట్ నా? 16.5 జత పొట్టేళ్ళ పిల్లలు 16,500 అయితే చెప్తున్నారు. 16,500 జోడీ అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలతో వస్తాయినా? 13, 14, 10 కేజీలకు పడేట్టుగానే ఉన్నాయి. యావరేజ్గా 12 కేజీలు పెట్టుకోవచ్చా మొత్తం గుంపు మీద? 12 కేజీలు అన్ని సన్నవి పెద్దవన్నీ కలుపుకొని. లాస్ట్ రేట్ ఏం రేటు కావచ్చునా? 14,800 అడుగుతున్నారా? ఇస్తున్నాము. దొంగ నోట్లు ఇస్తున్నారు కొనే వాళ్ళు. చూసుకోండి ఏమంటే. అదే 500 నోట్లు ముందు వారం అట్లే జరిగింది. రైట్ నా థ్యాంక్స్. నా ఏం రేట్ నా గొర్రెలు ఇవి? ఒకటి 9.5. 9,500 అయితే చెప్తున్నారు అండి ఒకటి. ఎన్ని ఈతల గొర్రెలు ఉంటాయి ఇవి? 3 ఈతలు 4 ఈతల గొర్రెలు. 3-4 ఈతల గొర్రెలు అయితే. అన్ని గొర్రెలే ఉన్నాయా? పొట్టేళ్ళు ఉన్నాయి అయితే? అన్ని గొర్రెలే ఉన్నాయి. 3-4 ఈతల గొర్రెలు 9,500. పిల్లలు లేవు. రైట్ థ్యాంక్స్. పిల్లలు లేవు అయితే చెప్తున్నారండి. గుంపు అయితే ఉన్నాయండి గొర్రెలు. ఏం రేటు చెప్తే గొర్రెలు? 24,000 అయితే చెప్తున్నా పెద్ద సైజు గొర్రెలు. పిల్లలు అన్ని సూటు గొర్రెలా? పిల్ల గొర్రెలు ఉన్నాయి. 24 జత. 2 పెద్ద గొర్రెలు కలిసి 24,000. పిల్లలు ఇవి ఎట్లా? ఇవి సపరేట్ రేటా? ఈ పిల్లలు 10,000 అంటండి జత. పొట్టేలు పిల్లలా అవి? అన్నీ ఉన్నాయి. ఎట్లా అడుగుతున్నారు? అడిగినారా? రైట్.